కేసు పెట్టడానికి స్టేషన్కి వెళ్లిన ప్రభావతికి రోహిణి మనోజ్ల కల్పన డబ్బుల గురించి చెప్పిన పోలీసులు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా జోడీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా ప్రభావతి చాలా కోపంగానే ఉంటుంది. ఎందుకంటే శివ ఆ టైంలో దొంగతనం చేయడం, దానివల్ల ప్రభావతికి ఎంతలా అవమానం జరిగిందో అంతా గుర్తు చేసుకుని పదే పదే రోహిణి పక్క నుంచి గుర్తు చేస్తూ ఉండేసరికి ప్రభావతి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టను అని చాలా కోపంగా ఉంటుంది. మీనాను కూడా ఇంటికి రానివ్వను, దొంగల ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి కోడలుగా ఉండనివ్వనంటూ బాలు మీద విరుచుకుపడడంతో ఇంకా బాలు ఏం మాట్లాడలేడు. ఎందుకంటే అక్కడ శివ చేసింది తప్పే. ఏదో ప్రభావతి నోటుకొచ్చినట్టల్లా వాగినంత మాత్రాన చేతల్లో చూపించకూడదు కదా. చూపించడం వల్లే కదా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని శివ చేసింది కూడా తప్పే కదా అని సైలెంట్గా ఊరుకుంటాడు బాలు. అయితే ఇంక ఊరుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటత్తయ్య కేసు పెట్టకుండా సైలెంట్గా ఊరుకుంటారేంటి? బాలు వెళ్ళి ఆ మీనాని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు మీనా ఇంట్లోనే ఉంటుంది. మీకు మీనా ఇంట్లో ఉండడం నచ్చదు కదా. పైగా ప్రభావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే సరే పద అయితేని అని చెప్పి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరదామనుకున్న సమయంలో రోహిణికి ఫోన్ వస్తుంది విద్య దగ్గర నుంచి. అత్తయ్య మీరు వెళ్ళండి అనగానే నాకేం తెలుసు, అక్కడ ఎవరూ తెలియదు కదా, నువ్వు వచ్చావంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. విద్య ఎందుకో అర్జెంటుగా పార్లర్కి రమ్మని ఫోన్ చేసింది అత్తయ్య. నేను పార్లర్కి వెళ్ళొస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. అక్కడ మేడం వచ్చారంట, మేడంతో మాట్లాడేది ఏదో ఉంది అంట, అందుకు రమ్మని అన్నారంట అత్తయ్య. ఒక్క అరగంట సేపు వెయిట్ చేయండి, నేను వస్తాను. ఆ శివని ఎలాగా వదిలిపెట్టొద్దండి అని చెప్పి అనగానే సరే అయితే నేను ఇంట్లోపు వంట చేస్తానని ప్రభావతి కాస్త వంట చేస్తుంది. ఇంకిక్కడ శివ చాలా ఏడుస్తూ ఉంటాడు. ప్రాణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడంతో బాలు అయితే మోటివేషన్ చేసి నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు, నీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది. బావా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, జైల్లో పెడతారా అంటూ తెగ బాధపడుతూ ఉంటాడు. లేదు బాధపడద్దు, నేను చూసుకుంటాను అని చెప్పాను కదరా, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. నువ్వు దేని గురించి అయినా టెన్షన్ పడితే మళ్ళీ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నువ్వు దీని గురించి ఆలోచించొద్దు, నేను నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు టెన్షన్ పడడం వల్ల అన్ని అనర్థాలే తగులుతాయి అని చెప్పడంతో సరే బావా అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా బాలు రాజేష్ని ఫోన్ చేసి రమ్మంటాడు. ఏం చేద్దాంరా, ఏదో ఒకటి చెయ్యాలరా, వీడు స్టేషన్ కంటూ వెళ్ళకూడదు, ఇదంతా గుణగాడే చేసుంటాడురా అని చెప్పని ఇంకా రాజేష్ అనేసరికి ఖచ్చితంగా రా, వాడే చేస్తాడు, వాడికి తప్ప ఎవరికి ఈ పని చేసే అవసరం లేదు. నా ఫోన్ను కొట్టేసి నా ఫోన్లో వీడియో ఉందన్న విషయం వాడికి తెలుసు, ఈ శివగాడు చెప్పే ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే వాడు ఫోన్ను కొట్టేసి ఇదంతా ప్లాన్ చేశాడు అంటూ మాట్లాడేసరికి ఇంకా రాజేష్ ఇటు బాలు ఇద్దరు మాట్లాడుకుని ఇప్పుడు ముందు శివను దాద్దాం, నువ్వు శివన్ తీసుకుని మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంట్లోనే ఉండనివ్వు, ఇంట్లోంచి బయటికి రానివ్వద్దు, ఏదో రకంగా వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అనగాని సరేరా అని చెప్పి ఇంకా శివని ఇంకా అక్కడి నుంచి అయితే పంపించేసేసరికి రాజేష్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. శివ అయితే ఇంకా బాలు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనలో చేస్తూ ఉంటాడు. ఇంకా తనకు తెలిసిన ఈ బాలుకి రవికి శృతికి చెప్పేసేసరికి వాడు కావాలన్న ఉద్దేశంతో చేయలేదు అంటూ చెప్పడంతో కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం కదన్నయ్య, వాడు కావాలని చేయలేదు, అమ్మ అలా చేసింది కాబట్టే వాడు చేశాడు, సరే కాదనము, కానీ ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్నది కదా. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, ఇప్పుడు మనం ఎలా వాడిని కాపాడగలుగుతాము, అదే కదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఏదో ఒకటి చేసి మనం కాపాడుకోగలగాలి, కాపాడుకుంటేనే ఏదైనా ఉంటుంది అని ఇంకా ఇద్దరు కూడా ఆలోచిస్తారు. అలా ఆలోచించిన వాళ్ళు కాస్త
సరే ముందు పార్లర్ డబ్బుడమ్మా నీకేమన్నా సలహా సూచనలు ఏదైనా తెలుసా, ఎవరినైనా అడుగుతావా అనగానే నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, లాయర్కి ఫోన్ చేసి నేను అడుగుతాను బాలు అని వెంటనే లాయర్కి ఫోన్ చేసి అడుగుతుంది. అడిగేసరికి లేదమ్మా కేసు అంటే దొంగతనం ఎవరైతే చేయించారో అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు పోయాయో ఆవిడ ఏం కాదు మా ఇంట్లో సమస్య అని చెప్పి ఆవిడ ఒక మాట చెప్పింది అనుకో, ఏ కేసులు ఏమీ ఉండవు, పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లేది గొడవ ఉండదు అంటూ చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు, ఎలా అంటారు ఇదంతాను, ఈ సమస్య ఎప్పుడు సద్దుమణుగుతుంది, ఏ రకంగా సద్దుమణిగే అవకాశం ఉంది అంటూ మాట్లాడేసరికి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పాను కానీ ఇది తప్ప వేరే ఆప్షన్ ఏమీ ఉండదమ్మా అంటూ లాయర్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అదే విషయం బాలుతో చెప్పడంతో బాలు అయితే మా అమ్మను ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇంటికి వస్తుంది. అప్పటికి రోహిణి ఇంటి దగ్గర ఉండదు. ఇంటికి వస్తాడు, రోహిణి ఇంటి దగ్గర ఉండదు, ప్రభావతి సత్యం ఉండడంతో ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు బాలు. ప్లీజ్ అమ్మా, నా మొహం చూసైనా వాడి మీద కేసు కేసు నువ్వు పెట్టలేదు సరే, కానీ ఇది మా ఇంట్లో సమస్య, మేము చూసుకుంటాము అని చెప్పి ఒక్క మాట చెప్తే వాడి మీద ఎలాంటి కేసు ఉండదు. దయచేసి అర్థం చేసుకోమ్మా, వాడి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. వాడు నీకు ఏమన్యాయం చేశాడో అనగాని వాడు నాకు అన్యాయం చేయడమేంట్రా, ఆ రోజు ఆడు దొంగతనం చేయకపోయి ఉంటే నీతో నేను మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. వాడు ఆ రోజు దొంగతనం చేయబట్టే కదా నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు, ఎంతెలా బాధ పెట్టావు. నేను మోసం చేసినట్టు ఎన్నో మాటలు అన్నావు, అవన్నీ జరగడానికి కారణమయ్యాయి. అదే వాడు నన్ను ఏదో అనకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ నాన్న, నువ్వైనా చెప్పు నాన్న, వాడు చిన్నవాడు, వాడేదో ఆవేశంలో తెలిసి తెలియక చేశాడు. ఆ మాత్రం దానికే అమ్మ ఇంత సీరియస్గా తీసుకుని ఇంత పెద్ద ఇష్యూ చేయడం వల్ల వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అమ్మ సాధించేదేముంది, అసలే మా అత్తయ్య వాళ్ళు వాడి మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాడికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ అయిపోతే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ప్లీజ్ నాన్న, చేసిన తప్పుని క్షమించి వదిలేమని చెప్పు. ఎందుకు ప్రభా పంతానికి పోతున్నావు, ఏదైనా సరే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే కదా అనగాని దొంగలు మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎలా అవుతారు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడుతుంది. అది కాదు ప్రభా, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు, నేను చెప్పేది ఒకసారి వినాలి కదా, విని నువ్వు నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక్కసారి ఆలోచించు ప్రభా, ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అంటూ ఇంకా సత్యం కూడా చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎంత చెప్పడానికి చేసినా అస్సలు ఒప్పుకోదు. ససేమిరా కాదు, నేను చెయ్యను అంటూ ఖచ్చితంగా చెప్పేసేసరికి ఇంకా బాలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం ఎందుకు ప్రభా అంత పంతానికి పోతున్నావు అనగానే వాడు నన్ను ఎంతలా అవమానించాడో మీకేం తెలుసు, ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు అంటూ ప్రభావతి సత్యం మధ్య క్లాష్ జరుగుతూ ఉన్న సమయంలో అప్పుడు వస్తుంది రోహిణి. వచ్చేసరికి వెళ్దాం అత్తయ్య అని చెప్పాను కానీ ఎక్కడికి అని సత్యం అడుగుతాడు. అది అనేసరికి చెప్పండి ఎక్కడికి అనగానే అది అత్తయ్య శివ మీద కేసు పెట్టడానికి వెళ్దాము అని చెప్పారు మామయ్య అని చెప్పనేసరికి ఏ రోహిణి, నీకు మాత్రం బుద్ధి జ్ఞానం లేదా, శివ నీ తమ్ముళ్ళలాంటి వాడే కదా, మీనా నీకు చెల్లి లాంటిదే కదా, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా, అదే పొజిషన్లో నీ తమ్ముడుంటే నువ్వు ఇలానే చేస్తావా, కేసు పెడదాము అది ఇది అంటూ అడుగుతావా, అనవు కదా. తప్పు రోహిణి, నువ్వు ఇదంతా చేయడం చాలా పెద్ద తప్పు. పాపం మీనావా కుటుంబం ఎంతో బాధపడుతుంది. వాడు ఆవేశంలో అప్పుడు ఏదో చేసింది అన్న ఉద్దేశంతో చెప్పాడు అని చెప్తున్నారు కదా, ఎందుకు వాడిని అస్తమాను అదే దృష్టితో చూస్తారు. మనోజ్ తప్పులు చేయలేదా అనగానే వాడికి నా కొడుక్కి పోలికేటండి, అంతేలే, ఇంటి దొంగ కదా, వాడికి నీ కొడుక్కి పోలికొండదు, కానీ వాడు చిన్నపిల్లవాడు, వాడి మొహం చూసైనా వదిలిపెట్టండి అనగానే ఎవరిని వదిలిపెట్టేదే లేదు, వదిలిపెట్టను కూడా అంటూ చాలా గట్టిగానే సమాధానం చెప్పి ప్రభావతి కాస్త అక్కడి నుంచి బయలుదేరుతుంది.
ఇంకా రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరి ఇలా గేటు బయటికి రావడంతో మనోజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అనగానే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నామనేసరికి నేను తీసుకువెళ్తానని ఇంకా మనోజు రోహిణిని ప్రభావతిని ముగ్గురు కూడా వెళ్తారు. ముగ్గురు కూడా స్టేషన్ దగ్గరికి వెళ్ళడంతో లోపలికి రండ్రా అనగానే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ తీసుకోవాలి అనగానే ఏం కంప్లైంట్, అదే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది కదా, ఆ కంప్లైంట్కు దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆ వీడియోలో ఉన్నది మా అత్తయ్య డబ్బులే పోయాయి, మా అత్తయ్య దగ్గర డబ్బులే దొంగతనం జరిగాయి అంటూ చెప్పడంతో మరి అప్పుడెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అనగానే అప్పుడు కంప్లైంట్ ఇచ్చాము కానీ పట్టించుకోలేదు అంటూ ఇంకా ప్రభావతి కాస్త చెప్తుంది. సర్లే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ కాస్త తీసుకుని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తామని కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టద్దు అంటూ ప్రభావతి చెప్తుంది. ఎందుకు వదిలిపెడతామమ్మా, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి అంటూ ఇంకా ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి రాస్తూ ఉండగానే ఈలోపు ఆ ఎస్ఐ ఉన్నాడు కదా, అప్పుడు డబ్బులు ఇప్పించని ఆ ఎస్ఐ వస్తాడు. ఆ తర్వాత ఎస్ఐతో పాటు సంతకాలు కూడా పెట్టించాడు కదా ఒక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ కూడా వచ్చేసరికి ఏమయ్యా మనోజ్ బాగున్నావా, ఆ రోజు 45 లక్షలు తీసుకుని అదే పట్టును వెళ్ళిపోయావు, మాకు ఏమాత్రం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు, మా మామూలు ఏమీ ఇవ్వలేదు, ఏంటి వెటకారం అనుకుంటున్నావా, నీ గురించి ఎంక్వైరీ చేద్దామనుకున్నాం, ఎందుకులే అని సిఐ సారు వద్దని చెప్పారు కాబట్టి వదిలేశాను, ఆ 45 లక్షలు తీసుకుని బాగానే పట్టుకుపోయారు, ఆ కల్పనని బాగానే బెదిరించారు, ఏమ్మా రోహిణి నువ్వే కదా కల్పనని బెదిరించావు, కల్పనని బెదిరించి బాగానే డబ్బులు తీసుకున్నారు అంటూ చెప్పేసేసరికి అది కాదు సార్ అని చెప్పాను కానీ ఏది కాదు తీసుకున్నారు, మాకు ఒక మాట చెప్పాలి, కృతజ్ఞతలైనా చెప్పాలి, కృతజ్ఞతలు లేవు ఏమీ లేవు, మీ ఇష్టానుసారానికి వచ్చారు, డబ్బులు అందాయి వెళ్ళిపోయారు అంతే అనుకుంటూ ఇంకా చెప్పడంతో ఏంటి డబ్బులేంటండి అంటూ ఇంకా ప్రభావతి అడుగుతుంది. డబ్బులేంటమ్మా డబ్బులు, వీళ్ళు 45 లక్షలు ఎవరో అమ్మాయికి ఇచ్చి మోసపోయానని వీడు చెప్తే వీళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి డబ్బులు రికవరీ చేశాము అని చెప్పి ప్రభావతికి చెప్తారు. చెప్పడంతో ఏంటి రికవరీ చేయించారా అంటే ఏంటి అంటే ఆ 45 లక్షలు డబ్బులు వచ్చేసాయా అనగానే వచ్చేసాయమ్మా, వచ్చి చాలా రోజులైంది కదా, ఆ డబ్బులు కూడా ఆ రోజు ఆ అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఇంకేంటి డబ్బులు అని చెప్పి అనగానే అది కాదు, ఆ డబ్బులు నిజంగా తీసేసుకున్నారా అనేసరికి తీసేసుకున్నారనే కదమ్మా చెప్తున్నాను, మాకు చిన్నమ్మ థ్యాంక్స్ అన్న మాట కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారనే కదా చెప్తున్నాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఓహో డబ్బులు తీసేసుకున్నారన్నమాట, డబ్బులు మీ చేతికి వచ్చేసాయన్నమాట అని చెప్పి ఇంకా ప్రభావతి అనగానే అది అమ్మా అని చెప్పి ఇంకా సార్ మనోజ్ అయితే అంటాడు అది అత్తయ్య అనగాని ఎక్కడ కాదు ఇంటికి వెళ్ళాక చెప్తాను ఆ విషయం అని ప్రభావతి శివ మీద కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రావడంతో ప్రభావతి రోహిణి చంప చెల్లుమనిపిస్తుంది. ఏంటిది రోహిణి, అసలు ఏమనుకుంటున్నావు, ఆ 45 లక్షలు నువ్వు తీసుకోవడం ఏంటి, ఏంటి రోహిణి ఏం జరిగింది, అసలు విషయం చెప్పకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు, నా గురించి నీకు బాగా తెలుసు, నువ్వు అబద్ధం చెప్పడానికి ట్రై చెయ్యొద్దు, అసలు ఏం జరిగింది అంత విషయం చెప్పాలి నాకు అంటూ ప్రభావతి నిలదీసి అడగడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాని రోహిణి మనోజ్ అయితే అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్తావా చెప్పవా అంటూ మరొక చెంపదెబ్బ వేయడంతో చెప్తాను అత్తయ్య చెప్తాను, జరిగిన విషయం మొత్తం చెప్తాను, అసలు ఏం జరిగిందంటే ఇలా నేను పార్లర్లో ఉండగా మనోజ్ అమ్మాయి పార్లర్కి వచ్చినప్పుడు నేను తనని గుర్తుపట్టి మనోజ్కి ఫోన్ చేసినప్పుడు అమ్మాయిని మేము 40 లక్షలు ఇవ్వమని అడిగితే తను ఇవ్వను అన్నట్టు మాట్లాడింది. ఇంకా అలా మాట్లాడడంతో మేము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు వచ్చి కల్పనని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఆల్రెడీ మేము ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, ఈ 40 లక్షలు కొట్టేసిందని
దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేసేసరికి తను 40 లక్షలు తీసుకున్నట్టుగా ఒప్పుకుంది. అలా తీసుకున్న తను 40 లక్షలకి బదులుగా 45 లక్షలు డిమాండ్ చేశాము, లేదంటే పోలీస్ కేసు పెడతామని చెప్పాము. 40 లక్షలకి 5 లక్షలు వడ్డీ అని చెప్పి ఆ రకంగా మేము తీసుకున్నాము. తీసుకున్న డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తే మనిషికి 10,000 చప్పునే కదా వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఆ డబ్బులు 25 లక్షలు మా నాన్న ఇచ్చాడని చెప్పానత్తయ్య అంటూ చెప్పడంతో చెంప పగలగొడుతుంది ప్రభావతి. నేను చెప్పింది తప్పు కాదు కదా అత్తయ్య అని చెప్పనగానే, తప్పున్నారా? అసలు మా ఇంటి డబ్బులతో నీ పెత్తనం ఏంటి? అవి నా భర్త తన లైఫ్ అంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బులవి. వీడు మీనా మెళ్ళలో తాళి కడతాను అని చెప్పిన మాటకే మీనా వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన డబ్బులు మొత్తం వాడికి ఇచ్చారు. కానీ వాడు మోసం చేసి మరొక అమ్మాయితో వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయ్యి ఆ 40 లక్షలు ఆ అమ్మాయి అకౌంట్లో, జాయింట్ అకౌంట్లో వేశారు. అలా వేయడం వల్లే ఆ అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ డబ్బులు కాస్త నువ్వు రికవరీ చేసావు, సరే. మరి నాకు ఒక మాట చెప్పాలి కదా అత్తయ్య, ఇలాంటి సమస్య వచ్చింది, ఎలా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు మేము ఏం చేయాలి, డబ్బులు మొత్తం ఇంట్లో అప్పగించేలా, లేకపోతే ఏం చేయాలి అని నన్ను ఒక్క మాట అడిగే పని లేదా? మీ ఇష్టానుసారానికి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుని వెళ్ళిపోతే ఎలా కుదురుతుందని మీరు అనుకుంటున్నారు? అయినా నా నిర్ణయంతో మీకు సంబంధం లేదా? ప్రతిసారి కూడా మీరే నిర్ణయాలు తీసుకుని మీకు మీరే ఆలోచించుకుని చేసేసుకుంటే సరిపోతుందా? 40 లక్షలకి బదులు 45 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లి బిజినెస్ పెట్టారు. ప్రతిరోజు బాలు లక్షలు మింగినోడా అంటూ డబ్బుల గురించి అడుగుతున్నాడు. మీరు ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం అనేసి స్వార్థంగా మీరు ఒక్కరే తీసుకోవడం తప్పనిపించలేదా అంటూ చెప్పేసేసరికి, అది కాదత్తయ్య, అంటే నేను ఏమనుకున్నానంటే ఈ రకంగా ఆలోచించాను అంటూ చెప్పేసేసరికి, నువ్వే రకంగా అయినా ఆలోచించు రోహిణి, నువ్వు ఆలోచించిందైతే తప్పు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు తప్పుగా ఆలోచించావు. ఆ రకంగా ఆలోచించడం చాలా పెద్ద పొరపాటు. మీ గురించి మాత్రం ఆలోచించుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను స్వార్థంగా ఆలోచించే మిగిలిన వాళ్ళని చదివించకుండా వీడిని ఒక్కడిని మాత్రమే చదివించాలనుకున్నాను. కానీ చివరికి వీడు నన్ను మోసం చేశాడు. నాకొక్క మాట కూడా చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. అసలు వీడు నాకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు వీడు నాకు చెప్పకుండా ఎందుకు నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇంకా ప్రభావతి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, కావాలని ఆయన నిర్ణయం తీసుకోలేదు, నేను సలహా ఇవ్వడం వల్లే తీసుకున్నాడని. కానీ అదే కదా చెప్తున్నాను రోహిణి, నీ సొంత పెత్తనం ఏంటి? అవి నా భర్త 30 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులు, మొత్తం పిల్లలందరికీ సమానంగా పంచాల్సిన డబ్బులు అవి. అది మీ ఒక్కరు ఎలా తీసుకుంటారు? మీ ఒక్కరికి ఆ డబ్బులు ఎలా సంబంధం అవుతాయి? అది మీరు అర్థం చేసుకున్నారా? అది మీరు ఆలోచించారా? అదేమీ ఆలోచించకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అంటూ ఇంటికి వచ్చి ఇద్దరితో మాట్లాడుతుండగా అప్పటికే సత్యం వచ్చి ఈ మాటలన్నీ బయట నుంచి వింటూ ఉంటాడు. సత్యం, రవి, శృతి కూడా అప్పటికి వచ్చేసేసరికి లోపలికి వెళ్ళడంతో ఏంటి డిస్కషన్ ఏంటి జరుగుతుంది ప్రభా అని చెప్పి ప్రభావతిని అడగడంతో, ఏమీ లేదండి, డిస్కషన్ ఏముంది, ఏమీ లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కవర్ చేయబోతే సత్యం చెయ్యెత్తి ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంకా నువ్వు నీ కొడుకుని కోడల్ని వెనకేసుకొస్తున్నావు కదా ప్రభా, వాళ్ళు ఎంత మోసం చేసినా నీకు సిగ్గనిపించట్లేదా? వాళ్ళు మోసం చేశారు ప్రభా, అది నీకు అర్థమవుతుందా అని సత్యం అనగానే, అది అనేసరికి, చెప్పు ప్రభా, నోటంట మాట రావట్లేదేంటి అంటే, ఇప్పటి వరకు మీ మధ్య ఏం డిస్కషన్ అయిందో మేము వెళ్ళలేదనుకుంటున్నారా? మేము ఎప్పుడో వచ్చాము. నేను, రవి, శృతి ముగ్గురం బయట నుంచే విన్నాము. ఏంటమ్మా, 40 లక్షలకు బదులు 45 లక్షలు వస్తే ఒక్క రూపాయి విషయం కూడా బయట పెట్టలేదు అంటే నాన్న సంపాదించిన డబ్బులన్నీ కూడా వాడే తీసేసుకుంటాడా? నేను బిజినెస్ పెట్టాలని ఎంతో కష్టపడుతున్నాను.
లోను కోసం ట్రై చేస్తున్నాను. ఇలా డబ్బులు వచ్చేరా అని చెప్పి వాడు ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. అయినా వాడు తప్పే ఉందిలే, తప్పంతా నీదే కదా తప్పు. ఎందుకంటే వాడు మాత్రమే నీ కడుపున పుట్టాడు. మేమెవరం నీ కడుపున పుట్టిన వాళ్ళం కాదు, నీ బిడ్డలం కాదు. మమ్మల్ని ఎప్పుడూ ఆ ప్రేమ ఆప్యాయతలు చూడలేదు. ఎంతసేపు మనోజ్ బాగుండాలి, మనోజ్ ఒక్కడే బాగుండాలి అని ఆలోచించావే తప్ప మా గురించి ఆలోచించావా? మా గురించి ఒక్కసారైనా నువ్వు ఆలోచించగలిగావా? ఆలోచించలేదు కదమ్మా. కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించుకున్నావు. నువ్వు అన్నయ్య బాగుండాలి అని మాత్రమే కోరుకున్నావు, అంతే కదా. చాలా స్వార్థం కదమ్మా, స్వార్థంగా ఆలోచించావు కదా అంటూ చెప్పేసేసరికి అది కాదురా, నేను అంతా కావాలని అని చెప్పి ఇంకా ప్రభావతి అనగానే దాని గురించి అనేసరికి చాలే ప్రభా, దాని గురించే నువ్వు వాళ్ళని అంతలా మందలిస్తున్నావంటే ఇంటికి రాగానే నాకు ఆ విషయం చెప్పేదానివి. అప్పటికి గొడవేంటి అని కూడా నేను అడిగినా కానీ నువ్వు నోరు విరిచి సమాధానం చెప్పావా? చెప్పలేదు. ఎందుకనంటే ఎక్కడ నాకు చెప్తే నిజం తెలిసిపోతుందోనని. నిజం తెలిసిపోతే నీ కొడుకుని నేను ఏమనేస్తానేమోనన్న భయంతోనే కదా నువ్వు చెప్పకుండా ఎప్పటికీ కూడా వాడు చేసిన తప్పుని వాడిని వెనకేసుకొస్తున్నావు అంటూ ఇంకా ప్రభావతిని సత్యం అడగడంతోనే శివ ఏదో చిన్న తప్పు చేశాడు, 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు, అది నీకు బుద్ధి చెప్పడం కోసం. వాడిని నువ్వు అవమానించావు అన్న ఒకే ఒక్క కారణం చేత వాడు అలా చేశాడు. బాలు ఏమడిగాడు? కేవలం వాడి మీద ఎలాంటి కేసు పెట్టొద్దమ్మా అని అడిగాడు. ఆ మాత్రం దానికే నువ్వు ఏం చేశావు ప్రభా? అసలు నువ్వు ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు. స్వార్థంగా ఆలోచిస్తావు కదా ప్రభా, నువ్వు ఏ విషయమైనా సరే. అంత స్వార్థం పనికిరాదు. ఎందుకంటే ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకోవాలి తప్ప నీ కొడుకు ఒక్కడే సంతోషంగా ఉండాలి, నీ కొడుకు మాత్రమే సంతోషంగా ఉండాలి. తప్పు ప్రభా, అందరూ మన కడుపును పుట్టిన బిడ్డలే. ఒకరిని వేరుగా నువ్వు చూస్తావేమో కానీ నాకు చూడడం చేత కాదు. ఎందుకంటే అందరినీ నేను నా బిడ్డలనే అనుకున్నాను, నా బిడ్డల్లాగే చూసుకున్నాను. కానీ నువ్వు మాత్రం నీ కొడుకును మాత్రమే కొడుకులా చూసుకున్నావు. మిగిలిన వాళ్ళు నీ పిల్లలు కాదన్నట్టే చేశావు. బాగుంది ప్రభా, చాలా బాగుంది. నువ్వు చేసే పద్ధతి అన్నీ కూడా బాగున్నాయి. నీలో మార్పు వస్తుంది అని అనుకోవడం నా భ్రమ. నీలో ఎప్పటికీ మార్పు వచ్చేది ఉండదు అని క్లియర్గా అర్థమైంది. ఎంత కాదన్నా నువ్వు స్వార్థంతో ఆలోచిస్తావని నేను తెలుసుకోలేకపోయాను అంటూ ఇంకా సత్యం అయితే చాలా బాధపడతాడు. అది కాదండి, నేను ఇదంతా అని చెప్పాను కానీ వద్దు ప్రభా, నువ్వు నాకు సంజేషి ఇవ్వడం ఏంటి? నువ్వు నాకు సంజేషి ఇచ్చి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. నేను నీ దగ్గర నుంచి సంజేషీలేమీ కోరడం లేదు. కానీ నా భార్య నన్ను మోసం చేస్తుంది అని ఒకే ఒక్క బాధ అయితే ఉంటుంది కదా నాకు. ఆ బాధతోనే నిన్ను అడిగానంతే, అంతకు మించి ఏమీ లేదు ప్రభా. నీకు నచ్చినట్టు చేసుకో. శివని పాపము వదిలిపెడితే వాడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి చూసావా, మీ వల్ల మీ నాన్న నన్ను అవమానిస్తున్నారు, మీరు చేసిన తప్పుకి నాకు శిక్ష పడుతుంది అంటూ ప్రభావతిని అనేసరికి అది కాదండి, నేను చెప్పడం వల్లే కదా మనోజ్ ఇదంతా జరిగింది అని రోహిణి అనేసరికి నువ్వు చెప్పడం వల్ల కాదు, నా బిజినెస్ బాగుండాలని నువ్వు చెప్పావు అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయినా తెలిసిపోయింది కదా, బాలుగాడి వాళ్ళకి తెలియకుండా ఉంటే చాలు. తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే రవి, శృతి ఉన్నారు, మామయ్య గారు ఉన్నారు, ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళకి గనక తెలిస్తే ఇంకా మనల్ని వదిలిపెట్టడు బాలుగాడు. ఏదైతే అదే అయ్యింది, ఇంకా నిండా మునిగాక చలిందుకు అన్నట్టు. ఇంకా ఇంత జరిగిన తర్వాత మనం భయపడేదేంటి? భయపెట్టాల్సింది ఏముంది? దేనికి భయపడాల్సింది ఏమీ లేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇంకా ప్రతి దానికి కూడా మనల్నే బ్లేమ్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా రోహిణి, మనోజ్ అనుకుంటారు. ఇంకా ప్రభావతి అయితే ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడో వీడి గురించి నేను అసలు ఆలోచించలేదు. వీడు ఈ రకంగా ఆలోచించి ఎంత స్వార్థంగా ఉంటాడని.
పిల్లలు మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈయన నన్ను ఏమనుకుంటున్నారో, స్వార్థంగా ఆలోచిస్తున్నానని ఇప్పటికే అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆ బాలుగాడైనా వదిలిపెడతాడా? వాడు అస్సలు వదిలిపెట్టే రకమే కాదు అని ప్రభావతి కాస్త అనుకుంటుంది. మరి బాలుకి నిజం తెలిసాక బాలు అంత ఈజీగా వదిలేస్తాడా, లేక ఏదైనా రచ్చ చేస్తాడా? చూడాలి మరి.